ఇప్పుడు మనకు కనిపించే జంక్షనే E5N4 జంక్షను. ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే రోడ్డు చదును చేసుకొని గ్రావెల్ వేసుకొని నిర్మాణాలు కూడా E5 రోడ్డుకి జరుగుతున్నాయి. E5 రోడ్ చూసినట్టయితే మొత్తం 19.4 కిలోమీటర్లు ఉంటుంది. తాడేపల్లి నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు పిచ్చుకులపాలెం వరకు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పవర్ డక్ట్స్కి సంబంధించి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున పవర్ డక్ట్స్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. E5N4 జంక్షన్ దాటిన వెంటనే మనం N4 రోడ్డు నిర్మాణం చూసుకోవచ్చు. BRT రోడ్డు DBM వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కనిపించేదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇంతకుముందు నేను చెప్పినట్లాగా ఇంటెక్ కెనాల్ చెప్పాను, ఇంటెక్ వెల్స్, అక్కడి నుంచి రా వాటర్ నేరుగా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తరలిస్తారు పైప్ లైన్ ద్వారా. ఇక్కడ మొత్తం 6 విభాగాలుగా వాటర్కి సంబంధించి ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్తోని అమరావతి రాజధాని ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ తరలిస్తారు. మొత్తం ఇది 22 ఎకరాల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను NCC నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.